గస్ బాహుబలి సినిమా రిలీజ్‌కు ముందే రికార్డులు బద్దలు కొట్టడం జరుగుతుంది. అది ఎలా అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్స్. గస్ డైలీ లాగే ఈ రోజు కూడా ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకు రావడం జరిగింది. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. సో ముందుగా బాహుబలి సినిమా గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా 2015లో బాహుబలి పార్ట్ 1 రిలీజ్ కావడం జరిగింది. అలాగే బాహుబలి పార్ట్ 2 అనేది 2017లో రిలీజ్ కావడం జరిగింది. ఈ రెండు సినిమాలు కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. అప్పట్లో ఓన్లీ టాలీవుడ్‌కి మాత్రమే పరిమితమైన సినిమాల్ని పాన్ ఇండియా లెవెల్‌కి అయితే తీసుకెళ్లడం జరిగింది. ఈ రోజు ఏకంగా రాజమౌళి గారు పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ స్థాయికి అంటే గ్లోబల్ స్థాయికి మన సినిమాల్ని తీసుకెళ్లడం జరుగుతుంది. అప్పుడు దాదాపు 5 సంవత్సరాలు రాజమౌళి గారు ఆ సినిమా కోసం కష్టపడడం జరిగింది. అలాగే ప్రభాస్ గారు కూడా ఒక స్టార్ హీరో తన డేట్లను వేరే సినిమాలకు కాకుండా ఒక సినిమాకి 5 సంవత్సరాలు తన డేట్ కేటాయించి ఏదైతే ఆయన కష్టం పడడం జరిగిందో ఆ కష్టానికి ప్రతిఫలం దక్కడం జరిగింది. ఈ రోజు ఇండియాలో ఎవరైనా నెంబర్ 1 పాన్ ఇండియా హీరో ఉన్నాడంటే ఖచ్చితంగా ప్రభాస్ గారే. సో ఇప్పుడు మన టాలీవుడ్ నుంచి చాలా మంది హీరోలు రావడం జరుగుతుంది. దాని అందరికీ ఖచ్చితంగా పునాది వేసింది, ఒక మార్గం వేసింది, ఒక రోడ్ వేసింది, ఒక ప్లాట్ఫామ్ వేసింది ఖచ్చితంగా రాజమౌళి గారు. సో రాజమౌళి గారు తీసిన ఏదైతే ఎపిక్ ఉందో ఆ బాహుబలి అనేది ఉందో సినిమా రిలీజ్ అయ్యి 10 సంవత్సరాలు అయింది. సో రీసెంట్ గానే బాహుబలి టీమ్ కి సంబంధించిన వాళ్ళందరూ కూడా రీయూనియన్ అయ్యి ఆ బాహుబలి పార్ట్ 1 ఇంకా బాహుబలి 2 ఈ రెండు సినిమాల్ని కలిపి అక్టోబర్ 31న తిరిగి మన ముందుకైతే తీసుకురాబోతున్నారు. మరి మామూలుగా తీసుకొస్తున్నారంటే మామూలుగా కాదు, రీ రిలీజ్ గా తీసుకురాబోతున్నారు. అంటే ఒకటే రోజు కాదు, సినిమా ఎన్ని రోజులు నడిస్తే అన్ని రోజులు థియేటర్ లో ఆడుతుంది. సో రీ రిలీజ్ లో ఏంటంటే ఒక్క లాంగ్వేజ్ లోనే కాకుండా మరి తెలుగులోనే కాకుండా తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ అన్ని లాంగ్వేజ్ లో అలాగే ఓవర్సీస్ మార్కెట్ లో కూడా తీసుకురాబోతున్నారంట ఈ సినిమాని. సో ఖచ్చితంగా రికార్డులు అయితే బద్దలు కావడం జరుగుతుంది. సినిమా రిలీజ్ కు ముందు కూడా రీ రిలీజ్ సినిమాలో ఒక రికార్డ్ బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఏంటంటే రీ రిలీజ్ సినిమాలో ఇప్పటి వరకు మన ఇండియాలో ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమా ఏదంటే హిందీలో తేరీసనం. ఈ సినిమా ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు ఒక 4 కోట్లేమో కలెక్ట్ చేయడం జరిగింది. 2013లో అనుకుంటా, 2013లో 2011లో. సో తర్వాత రీసెంట్ గా ఈ సినిమా రిలీజ్ చేస్తే ఈ సినిమా ఇండియాలో 50 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు మన ఇండియాలో రీ రిలీజ్ లో రిలీజ్ అయ్యి ఎక్కువ కలెక్షన్ సంపాదించిన మూవీ ఏదంటే తేరీసనం. ఆల్మోస్ట్ 50 కోట్ల వరకు తీసుకురావడం జరిగింది. కానీ బాహుబలి మొదటి రోజే, బాహుబలి ఎపిక్ 2 పార్ట్స్ కలిపి బాహుబలి అనేది మొదటి రోజే ఖచ్చితంగా 50 కోట్లకు పైగా వసూలు చేస్తుంది. లాంగ్ రన్ లో ఈ సినిమా 200 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్ ని అందుకుంటుంది అని చెప్పి బాలీవుడ్ కి సంబంధించిన ఫేమస్ క్రిటిక్ అలాగే రివ్యూవర్ సుమిత్ కడేల్ కూడా చెప్పడం జరిగింది. ఈ సినిమా ఆల్మోస్ట్ 200 కోట్ల అందుకుంటుంది ఇండియా నెట్ కలెక్షన్ పరంగానే. అంటే రీ రిలీజ్ సినిమాకు ఈ రేంజ్ హైప్ ఎక్కడ చూడలేదు. అలాగే రీ రిలీజ్ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో ఫస్ట్ టైం రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఏ సినిమా కూడా రీ రిలీజ్ వచ్చిన ఒక లాంగ్వేజ్ లో రిలీజ్ కావడం జరిగింది, కానీ పాన్ ఇండియా వైజ్ గా రిలీజ్ అనే సినిమా ఏదే లేదు. సో బాహుబలి అలా కూడా ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే బాహుబలికి సంబంధించి ఇంకో రికార్డ్ ఏంటంటే, సో బేసిక్ గా ఒక సినిమాకి సంబంధించిన పేరు అనౌన్స్మెంట్ అయినప్పుడు బుక్ మై షోలో దానికి పైన ఉన్న ఇంట్రెస్ట్ పబ్లిక్ తెలియజేయడం జరుగుతుంది. అలా స్పిరిట్ మూవీని అనౌన్స్మెంట్ చేసినప్పుడు అదైతే పోస్టర్ ఉంటుందో ఆ పోస్టర్ కి బుక్ మై షోలో ఇంట్రెస్ట్ 24 అవర్స్ లో 17K అంటే 17,000 ఇంట్రెస్ట్ రావడం జరిగింది. అదే రీసెంట్ గా ఏదైతే రామాయణ మూవీ ఏదైతే రణబీర్ కపూర్ గారు ఇంకా యష్ గారు నటించడం జరుగుతుందో ఆ మూవీకి సంబంధించి బుక్ మై షోలో పెడితే 24 అవర్స్ లో 25,000 ఇంట్రెస్ట్ రావడం జరిగింది. అయితే బాహుబలికి సంబంధించి కూడా బుక్ మై షోలో పెట్టడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ఎపిక్ రిలీజ్ కాబోతుందో దానికి సంబంధించి కూడా పెట్టడం జరిగింది. అయితే బాహుబలి ఇప్పుడు ఫ్రెష్ సినిమా అంటే ఫ్రెష్ సినిమా కాదు. బాహుబలి సినిమా రిలీజ్ అయ్యి 10 సంవత్సరాలు అయిపోయింది. తర్వాత బాహుబలి 2 రిలీజ్ అయిపోయి 7 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాల తర్వాత కూడా సినిమాకి వచ్చిన ఇంట్రెస్ట్ చూస్తే ఖచ్చితంగా నాకు తెలిసి ఈ రికార్డును రాబోయే వచ్చే సినిమాల్లో నాకు తెలిసి ఏదైనా సినిమా కొడుతుందో లేదో తెలియదు, కానీ బుక్ మై షోలో 24 అవర్స్ లో 29,000 ఇంట్రెస్ట్ అయితే రావడం జరిగింది. అలాగే ప్రజెంట్ నేను వీడియో రికార్డ్ చేసే టైంకి వచ్చేసరికి స్పిరిట్ కి 28.18K ఇంట్రెస్ట్ ఉంది. అలాగే రామాయణ మూవీకి 38.5K ఇంట్రెస్ట్ ఉంది. అదే బాహుబలి ఎపిక్ అప్పుడు రిలీజ్ అవుతున్న ఏదైతే బాహుబలి ఎపిక్ ఉందో దానికి 39.4K ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఒక 10 సంవత్సరాల సినిమా 10 సంవత్సరాల ముందు రిలీజ్ అయిన సినిమా కూడా ఈ రేంజ్ హైప్ ఉందంటే బాహుబలి రిలీజ్ అయితే మొదటి రోజు 50 కోట్లకు పైగా ఈజీగా వసూలు చేస్తే అది నిజంగా చాలా గొప్ప అనుకోవాలి అసలు. ఎందుకంటే పాన్ ఇండియా వైజ్ గా రిలీజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వసూలు చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే ప్రభాస్ గారి బర్త్డే రోజు రిలీజ్ చేస్తే బాగుండేది. కాకపోతే రీ రిలీజ్ కాబట్టి ఒకటే రోజు సినిమా ఉండదు కదా, రీ రిలీజ్ కాబట్టి సినిమా ఎన్ని రోజులు ఆడినా నడిపేయడం జరుగుతుంది. కాబట్టి 31st అంటే శుక్రవారం రోజు సినిమా రిలీజ్ కావడం జరుగుతుంది. సో శనివారం అడ్వాంటేజ్ ఉంటుంది సినిమాకు, అలాగే ఆదివారం కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి మంచి కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే సినిమాకి సంబంధించిన నిడివి గురించి మాట్లాడుకుంటే సినిమాలో ఒక వార్త అయితే వినిపించడం జరుగుతుంది. ఏంటంటే బేసిక్గా మనం కొన్ని సినిమాలు తీసినప్పుడు, పెద్ద సినిమాలు తీసినప్పుడు నిడివి ఎక్కువ అయిపోతే కొన్ని షార్ట్స్ ని కట్ చేసి పక్కన పెట్టడం జరుగుతుంది. సో అలాంటి షార్ట్స్ ని తిరిగి బాహుబలిలో కలపబోతున్నారు అని చెప్పి ఒక న్యూస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది అఫీషియల్ అయితే కాదు, కానీ న్యూస్ అయితే వైరల్ కావడం జరుగుతుంది. అలాగే బాహుబలి ఎపిక్ సంబంధించిన నిడివి వచ్చేసి 5 గంటల 27 నిమిషాలు ఉండబోతుందని ఒక న్యూస్ అయితే రావడం జరుగుతుంది. అంటే బేసిక్గా ఒక ఐపీఎల్ మ్యాచ్ ఉంటుంది కదా, ఐపీఎల్ మ్యాచ్ చూసినట్టు అనమాట. మరి అంతసేపు ఆడియన్స్ థియేటర్లో కూర్చుంటారంటే ఖచ్చితంగా కూర్చుంటారు. ఒక సినిమా ఆడియన్ని ఆకట్టుకుంటే 5 గంటలు కాదు 10 గంటలు అయినా సరే తన సీట్లో కూర్చొని చూడడం జరుగుతుంది. మరి 5 గంటల 20 నిమిషాలు అంటే ఆల్మోస్ట్ ఒక ఐపీఎల్ మ్యాచ్ చూసినట్టే అనమాట. మరి 5 గంటల 27 నిమిషాలు అంటే మరి రోజుకు ఒక 2 షోలు నడుస్తాయా 3 షోలు నడుస్తాయా తెలియదు, కానీ రీ రిలీజ్ లో మాత్రం ఒక గట్టి ఇంపాక్ట్ అయితే బాహుబలి క్రియేట్ చేయబోతుంది. 10 సంవత్సరాల ముందు ఒక సినిమాకి ఈ రేంజ్ హైప్ అంటే నిజంగా సినిమా రిలీజ్ అయితే మరి మొదటి రోజు ఒక 50 కోట్ల పైగా వసూలు చేసిందంటే నిజంగా అది రీ రిలీజ్ లో ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. సో ఫైనల్ గా ఏదన్నమాట బాహుబలి రీ రిలీజ్ లో అద్భుతాలు అయితే క్రియేట్ చేయబోతుంది. సో మీరేమనుకుంటారు, బాహుబలి రిలీజ్ అయిన మొదటి రోజు అంటే రీ రిలీజ్ ఏదైతే శుక్రవారం రిలీజ్ అవుతుందో ఆ రోజు ఎంత కలెక్షన్
కలెక్షన్లు వసూలు చేసే అవకాశం ఉంది. ఓన్లీ తెలుగులోనే రిలీజ్ కావట్లేదు సినిమా. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ 5 లాంగ్వేజ్లో రిలీజ్ కావడం జరుగుతుంది. అలాగే ఓవర్సీస్లో కూడా రిలీజ్ అవుతున్నట్టయితే ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. సో మొదటి రోజు సినిమా ఎంత వసూలు చేసే అవకాశం ఉంది? 50 కోట్లు వసూలు చేస్తుందా, లేకపోతే 100 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందా ఏంటి అనేది మీరు కింద కమెంట్ చేయండి. లాంగ్ రన్ లో ఈ సినిమా 300-400 కోట్లు అందుకున్న ప్రభాస్ గారి స్టామినా ఏంటో, ఆయన కొత్త సినిమా రిలీజ్ అయినా యావరేజ్ గా 400 కోట్ల ఈజీగా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఒక ఫ్లాప్ మూవీ వచ్చినా సరే. అలాగే బాహుబలి ఎపిక్ 10 సంవత్సరాల ముందు వచ్చిన సినిమా ఒక 400 కోట్లను కానీ 500 కోట్లను కానీ టచ్ చేసింది అనుకోండి, మన ఇండియాలోనే ఎవరు అందుకుని రికార్డ్ అయితే ఉండబోతుంది. సో ఫైనల్ గా ఇదన్నమాట ఈ రోజు వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.